ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. నిన్న 9 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఇప్పటికే 4 సార్లు సిట్ ముందుకు హాజరైన ప్రభాకర్ రావు ఇవాళ 5వసారి విచారణకు వచ్చారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఎస్ దుర్గా, అయితే చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతుందనే చెప్పాలి. అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం టోటల్గా అయితే ప్రభాకర్ రావు ఎప్పుడైతే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేంజ్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అయితే కొన్ని గంటల లోపలనే ప్రభాకర్ రావు అయితే ఇక చెన్నై నుండి అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తరుణం లోపలనే అయితే వితిన్ కొన్ని గంటల లోపలనే అక్కడ ఉన్నటువంటి ఏవైతే హార్డ్ డిస్క్ కంప్యూటర్లలో ఉండేటటువంటి హార్డ్ డిస్కులు ఉంటాయో ఆ హార్డ్ డిస్కులను అన్నింటినీ కూడా ధ్వంసం చేసేసి ప్రణీత్ రావు అయితే మూసీ నదిలో వేయడం జరిగింది. ఈ పరిమాణం లోపల మొత్తం టోటల్గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పటికే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అప్పటికే ప్రభాకర్ రావు అయితే అమెరికా వెళ్ళిపోయిన నేపథ్యంలో అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది, లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మొత్తం టోటల్గా రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 14 నెలలు అమెరికాలోనే ఉండడం చేత ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, అయితే వీళ్ళు రాధాకృష్ణరావు కానీ, తిరుపతన్న వీళ్ళని విచారణ చేసిన నేపథ్యంలో వీళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్ని మొత్తం టోటల్గా ఈ యొక్క సిట్ అధికారులు మొత్తం టోటల్గా వీళ్ళని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో అయితే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం చేత అయితే సుప్రీంని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంని ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు కూడా అతనికి కొన్ని వెసులుబాట్లని కల్పించింది. అయితే సిట్కు సహకరిస్తానని చెప్పిన నేపథ్యంలో సిట్కు సహకరించిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయకుండా అయితే ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో అయితే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా ఇప్పటికే 4 సార్లు అయితే సిట్ విచారణ కొనసాగించారు. 5వసారి ఈరోజు విచారణ కొనసాగుతుంది. సుమారు 5 గంటల నుండి విచారణ కొనసాగుతుంది. అయితే మొత్తం టోటల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నాడు, A1గా ఉన్నాడు. కాబట్టి ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా ఇదానికి అయితే ఎవరు ఇదాని వెనకాల ఉండి నడిపించారు, ఈ ఫోన్ ట్యాపింగ్కు కారణం ఏంది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణం లోపల అయితే ప్రభాకర్ రావు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభాకర్ రావు సిట్ అధికారులు అడుగుతున్న నేపథ్యంలో కొన్ని క్వశ్చన్లకు సిట్ అధికారులకే ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో అయితే ఈ యొక్క రివ్యూ కమిటీ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందో దాంట్లో ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీలో కొంతమంది సభ్యులుగా ఉంటారు. అయితే ఆ రివ్యూ కమిటీలో నేను సభ్యుని కూడా లేను కాబట్టి నేను ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తాను అంటూ కూడా సిట్ అధికారులను అడిగిన తరుణం లోపల అయితే ఇంకో విధంగా చూసుకుంటే సిట్ అధికారులకు కూడా ఈ యొక్క ప్రభాకర్ రావు అయితే ఈ యొక్క ఏదైతే రివ్యూ కమిటీ సభ్యులు ఉంటారో రివ్యూ కమిటీ సభ్యులను ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ కూడా అడిగిన నేపథ్యంలో ఆ యొక్క రివ్యూ కమిటీ మెంబర్లో ఉన్నటువంటి 2 IPS అధికారులను కూడా విచారించడం జరిగింది. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 4 రోజుల నుండి ప్రభాకర్ రావుని సుమారుగా 9 గంటల పాటు విచారిస్తున్నారు. ఈ రోజు కూడా విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు అన్ని క్వశ్చన్స్ కూడా దాటివేస్తూ వస్తున్నాడు, సరి అయిన సమాధానాలు చెప్తలేడు. కాబట్టి అయితే ఈ యొక్క సిట్ విచారణకు సరిగా సహకరించలేకపోవడం చేత అయితే సిట్ అధికారులు అయితే ఇప్పుడు సుప్రీంని ఆశ్రయించాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళేసి ఏదైతే ప్రభాకర్ రావుకు వెసులుబాటు కల్పించారో ఆ వెసులుబాటుని మొత్తం రద్దు చేయాలంటూ కూడా అయితే సుప్రీంని ఆశ్రయించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క సిట్ విచారణకు ముందే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో సిట్ విచారణకు హాజరైతాను, సహకరిస్తానని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ విచారణలో సహకరించడం లేదు. అదేవిధంగా సిట్ అధికారులు నాంపల్లి కోర్టుకు వెళ్ళేసి నాంపల్లి కోర్టు ఈయనని కస్టోడియల్ విచారణకు ఇవ్వాలంటూ కూడా కస్టడియల్ విచారణకు ఇస్తే కానీ ఈ యొక్క మొత్తం వ్యవహారం బయటపడదు. కాబట్టి ఇప్పటికే సాక్షులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి బాధితులు కానీ సాక్షులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రికార్డు చేయడం మొత్తం టోటల్గా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొత్తం 600 ఫోన్లను ట్యాప్ చేశామంటూ కూడా అయితే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ యొక్క స్టేట్మెంట్ నేపథ్యంలో మొత్తం ఈ యొక్క 6 మందికి కూడా ఇప్పుడు 600 మందికి కూడా
సిట్ అధికారులు ఒకరికొకరికి ఫోన్ చేస్తూ ఉన్నారు. సాక్షుల విచారణను సాక్షులు కానీ బాధితులు కానీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే క్రమం లోపల బాధితులు కూడా చాలా పెద్ద ఎత్తున మొత్తంలో వస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కు చెందిన నేతల ఫోన్ ట్యాపింగ్ కు గురైంది, కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ కు గురైంది, బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురై కాబట్టి ఈ యొక్క మొత్తం పెద్ద ఎత్తున కూడా అక్కడ బాధితులు కానీ సాక్షులు కానీ వస్తున్న నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్ గా కీలకంగా మారింది. కాబట్టి ఈ రోజు ప్రణీత్ రావు సుమారుగా 5 గంటల పాటు విచారిస్తున్నారు. ఇంకా సుదీర్ఘంగా విచారించే యోచనలో సిట్ ఉంది. కాబట్టి ఈ రోజు ప్రణీత్ రావు ఈ రోజు ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నాడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఈ రోజు నోరు విప్పుతాడా లేదంటే ఈ యొక్క సిట్ అధికారులు మొత్తం టోటల్ గా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, లేదంటే నాంపల్లి కోర్టులో అతను ఆ యొక్క ఏదైతే విచారణకు తీసుకుంటారా అనే కోణం లోపల కూడా సాగుతుంది. కాబట్టి ప్రభాకర్ రావు ఏది ఏమైనా మొత్తం టోటల్ గా ప్రభాకర్ రావు నోరు విప్పితే కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే ఒక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం బయటికి రావాల్సి ఉంది. కాబట్టి ప్రభాకర్ రావు ఖచ్చితంగా నోరు విప్పాలి అంటూ కూడా సిటీ అధికారులు కోరుతున్న నేపథ్యంలో ఈ రోజు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. కాబట్టి ఈ రోజు విచారణ ఇంతతో ఆపుతారా, లేదంటే మళ్ళీ రేపు పిలిపిస్తారా, లేదంటే నాంపల్లి కోర్టును ఆశ్రయిస్తారా అనేది అయితే వేచి చూడాలి. దుర్గా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.